ఈరోజు మనమైతే లివర్ ఫ్రై అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూసేయండి ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను. ఇది ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి, బాగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం రాళ్ళు ఉప్పు అయితే వేసుకుందాం. కొంచెం పసుపు అయితే చల్లేసుకుందాం. బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. బాగా పసుపు రాళ్ళుప్పు వేసిన తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇంకా ఉడకాలి, వాటర్ అంతా ఇంకిపోవాలండి. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి మనం. ఇంకా వాటర్ అయితే వస్తాను కదా, ఇంకా ఉడకాలి. వచ్చే మూత అయితే పెట్టేసుకుందాం. లివర్ ఫ్రైకి అయితే తెల్లగడ్డ, అల్లము, పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఇవైతే పేస్ట్ కొట్టేసుకుందాం. మనం కొంచెం అయితే చెక్క వేసుకుందాం. 2 అల్లం లవంగాలు 2 అయితే వేద్దాం. బాగా ఆయిల్ అయితే వాటర్ అయితే ఇంకిపోయిందండి. ఇప్పుడైతే దీంట్లో ఆయిల్ అయితే వేసుకుందాం మనము. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నా. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. మనం పేస్ట్ అయితే కొట్టి పెట్టుకున్నాం కదా, ఇదైతే దీంట్లో వేద్దాం. ఆలు మసాలా వేసి అన్నీ పేస్ట్ అయితే చేసుకున్నాం. కొంచెం అయితే కరాపాకు అయితే వేద్దాం. ఎర్రగడ్డలు అయితే మర్చిపోయానండి, ఇప్పుడు కట్ చేసి వేసాను. ఇంకోసారి అలా తిప్పుకొని వేసుకుందాం. ఇప్పుడైతే మనము పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడైతే వేస్తున్నాం దీంట్లో. వేసి బాగా కలిపేసుకోవాలి. నేను ఇదే కొంచెం పెద్ద పెన్ను తీసుకుండాల్సింది, కానీ సరిపోతుంది అనుకున్నాను. పడిపోతున్నాయి అన్నీ. ఆల్రెడీ నేను పసుపు అవన్నీ వేసుకున్నాను. ఇప్పుడైతే దీంట్లో కొంచెం ధనియాల పొడి అయితే వేసుకుంటా. ధనియాల పొడి అయితే ఒక 2 స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా లైట్గా, చికెన్ మసాలా అయితే మా దగ్గర లేదు, అందుకే కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటున్నా. బాగా కలిపేసుకోవాలి. చపాతీలో సూపర్గా ఉంటుందండి అసలు. నేనే పుదీనా కూడా పేస్ట్ కొట్టేసి దీంట్లోనే వేసిన. కొత్తిమీర లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. మా దగ్గర లేదని వేయలేదు నేను. ఇది కొద్దిసేపు సిమ్లో పెట్టి బాగా ఉడికేసుకోవాలి. ఫైనలీ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు టేస్ట్ చేసే టైం వచ్చేసింది. టేస్ట్ చేసి చెప్తాను మీకు. టేస్టింగ్ టైం ఫ్రెండ్స్. ఇప్పుడైతే లివర్ ఫ్రై అయితే టేస్ట్ చేస్తున్నాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్గా ఉంది. బాయ్ ఫ్రెండ్స్.